తర్వాత టాపిక్ లోకి వెళ్తే పెళ్లిళ్ళు ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నారు, ఇది ఎంతవరకు అవసరం అంటారు? పెళ్ళిళ్ళు ఇంత ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయటం అనేది చేసుకోవడం అనేది నాకు మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫోటోలు చూద్దాం, వేలకు వేలు రూపాయలు పెట్టి ఫోటోలు తీస్తారు. అన్ని ఫోటోలు అసలు చూడటానికే మనకి అంత ఓపిక ఉండదు. ఏదో సుమారుగా కనీసం కొన్ని ఫోటోలు తీయించుకుంటే మంచిది. తర్వాత మండపాలను అయ్యని పెట్టి కొన్ని లక్షలు ఖర్చు చేస్తారు. ఇవాళ ₹1,00,000 ఖర్చు చేసి మండపం చేస్తే రేపు చూడటానికి ఉండదు. కాబట్టి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకొని డబ్బుని కారు కొనుక్కొని ఇంకేదైనా పొలం కొనుక్కొని ఏదైనా ఉంచుకుంటే ఆ కారు కొనుక్కుంటే కనీసం 10,000 ఉండడం ఇంటి మీద ఉంటుంది. అది ఇవాళ మండపం కానీ ఇది కానీ ఇవాళ ఉంటే రేపు ఉండదు. అందుకని పెళ్ళికి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం నాకు మాత్రం ఇష్టం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవరో ఉన్నవాళ్ళు పెళ్లి చేసి ఖర్చు పెట్టారు కదా అని చెప్పి లేని వాళ్ళు కూడా పెళ్లి చూసి నక్క బాత పెట్టుకుందన్నట్టుగా వీళ్ళు కూడా భేషజాలకు పోయి కొంపలు గొల్ల చేసుకోవడం చూసుకుంటున్నారు తప్ప పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాలని సమంజసమని నేను అనుకోవట్లేదు. దేవుని గుళ్ళు కట్టడం ఎంతవరకు అవసరం అంటారు? ఈ దేవుడి గుళ్ళు కట్టడం అనేది పూర్వం రాజులు వాళ్ళు కట్టించేవాళ్ళు, మాన్యాలు ఇచ్చేవాళ్ళు. చందాలు వేసి దేవుడి గుళ్ళు కట్టించడం అనేది పూర్వం లేదు అసలు. ఈ రోజుల్లో మొత్తం రాజులు వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు చందాలు వేసి దేవుడి గుళ్ళు కట్టించాలి, అంతకంటే వేరే మార్గం లేదు. కానీ బలవంతాన్ని చందాలు వసూలు చేయటం మాత్రం అది పద్ధతి కాదు, అది చట్ట వ్యతిరేకం కూడా. అయితే కొంతమంది మేము బలవంతం చేయట్లేదని చెప్పని ఒక 10 మంది 20 మంది ముఠాగా పోతారు. పోతే ఆ ముఠా తీసుకొని భయపడి కూడా వాళ్ళు చాలా మంది చందాలు వేస్తారు. అది కూడా బలవంతంగా చందాలు వేసినట్టుగా లెక్క. చందాల్లో కూడా 2 రకాలు ఉంటాయి. చందాలను ఒకటి, తర్వాత తెలుగులో మనం నోటి భాషలో మాట్లాడుకోవాలంటే పరుపులు అని ఒకటి. పరుపు అంటే మీకు 200 ఎకరాలు కాబట్టి 200 కట్టాలి. అట్లా లెక్క ప్రకారం చందాలు కట్టించుకోవడం అనేది చట్ట విరుద్ధం. ఎవరైనా మనస్ఫూర్తిగా చందాలు వేస్తేనే మంచిది, కానీ తప్పకుండా కట్టాలి, నీకు 2 ఎకరాలు కాబట్టి ఇంత కట్టాలని వస్తువు చేయటం అది అన్యాయం, క్రూరత్వం, చట్ట విరుద్ధం కూడా. తర్వాత ఇదే కూడా పూర్వం రాజులు గుళ్ళు కట్టించారంటే వాళ్ళు ఏదో దానం పేరిట కట్టించిందని కాదు. ఆ గుళ్ళు కట్టించిన తర్వాత ఆ మందిరం మీద పురోహితులు బతుకుతులు, దానికి వచ్చే కానుకలు చాలా చాలా వస్తాయి. వాటిలో అవి మొత్తం దాదాపు రాజులు పోతాయి. అందుకని ఆ పనికిరాని పోరాటం మీద వచ్చే ఆదా కంటే ఇట్లా గుళ్ళ మీద వచ్చే కానుకల మీద వాటి మీద వీటి మీద వచ్చే ఆదా ఎక్కువ. ఆ ఆదాయం రాజు దగ్గరికి పోతాయి. కాబట్టి రాజు స్వార్థం కోసం గుళ్ళు కట్టిస్తారు, స్వార్థం కోసం మరుగు నడుస్తారు తప్పితే పుణ్యం కోసం కాదు, భక్తి కోసము కాదు. మనుషులు పాపాలకి జంతువులను బలి చేస్తున్నారు, ఎంతవరకు న్యాయం అంటారు? జంతు బలి మీద నాకు మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అనవసరంగా జంతు బలి చేయటం అనేది నాకు నచ్చదు. కాకపోతే మాంసం ఆహారం కోసం జంతువుల్ని చంపి తినటం అది మనిషి ఆహారం కాబట్టి దానికి మాత్రం నాకు అభ్యంతరం లేదు. కానీ దేవుడి పేరు మీద దున్నపోతులను కానీ కోళ్ళను కానీ వాటిని విచ్చలవిడిగా తెచ్చి కోసి నానా రభస చేయటం అనేది మాత్రం నాకు ఇష్టం లేదు. ఆహారం కోసం మాంసం తినేవాళ్ళు తినొచ్చు, తినమని బలంతం కూడా ఉండదు. తినకపోవచ్చు, తింటే తినొచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ జంతు బలి అంటే మాత్రం నాకు ఇష్టం లేదు. పేదవాళ్ళకి సహాయం చేయొచ్చా మీ దృష్టిలో? పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు, కానీ తనకు మించి సాయం చేయటం అనవసరం. ఎంతో మంది పేదవాళ్ళు దొరుకుతుంటారు, బజార్లో కనపడుతుంటారు. వాళ్ళందరికీ మనం సాయం చేయడం మొదలు పెడితే మనం గొల్లైపోతాం తప్పితే అంతకంటే ఉపయోగం లేదు. తర్వాత పేదవాళ్ళకి సాయం చేస్తే మనకు భగవంతుడు ఏదో ఇస్తారు. నువ్వు ₹1 ఇస్తే పేదవాడికి నీకు ₹10 ఇస్తానండి, ఇది గుర్తు అబద్ధం మాట. ఆ ఇచ్చే భగవంతుడు మనకి ₹10 ఇచ్చేది ఆ ₹10 ఆ బెచ్చగాడికి ఇవ్వచ్చు కదా, మనకెందుకు ఇవ్వాలి? నేను ₹1 వాడికి ఇస్తే నీకు ₹10 ఇస్తాను దేవుడు ఎందుకన్నారు? అసలు ఆ ₹10 ఆ బెచ్చగాడికి సాయం చేయవచ్చు కదా. కాబట్టి ఏదో కొద్ది గొప్ప బాగా ఆపదలో ఉన్నవాడికి, ఏమీ గచ్చించడం లేని వాడికి, ఆపదలో కాలు చేయి పోగొట్టుకుంటే ఆసుపత్రికి పోవాలంటే అటువంటి వాటికి సాయం చేయటం సరివే. కానీ ఇట్లా ప్రతి వాళ్ళకి బిచ్చగాళ్ళకి దానం చేయడం అయితే బిచ్చగాళ్ళ సంఖ్య పెరిగిపోద్ది. బిచ్చగాళ్ళే ఎక్కువ ధనవంతులుగా ఉంటారు, మనం వాళ్ళకంటే పేదవాళ్ళుగా తయారవుతాం అనమాట. కాబట్టి బిచ్చగాళ్ళని ప్రోత్సహించకూడదు. వాస్తులు జ్యోతిష్యం నమ్మొచ్చా? వాస్తులు చాలా మంది ఇంతకుముందు కూడా కొంతమంది అంటూ ఉంటారు వాస్తు సైన్స్ లేదు అని. కానీ నేను మాత్రం కొద్ది గొప్ప సైన్స్ ఉందని అనుకుంటా. కానీ ఆ సైన్స్ అనేది భారతదేశాన్ని మొత్తానికి ఒకే వాస్తు, కానీ భారతదేశాన్ని మొత్తానికి కూడా ఒకటే భౌగోళిక పరిస్థితి ఒకటే ఉండవు, శీతోష్ణ పరిస్థితి ఒకటే ఉండవు. కాబట్టి వాస్తు కానీ ఇంగ్లీష్లో వాస్తు అనేదాన్ని ఓరియంటేషన్ అంటారు. దాన్ని సూర్యుడి గమనాన్ని బట్టి, వీచే గాలిని బట్టి ఇంటి దిశను మార్చడాన్ని ఓరియంటేషన్ ఇంగ్లీష్లో అంటారు. అయితే
వాస్తు మాత్రం ఎక్కడ ఎటువంటి గాలి వెళ్ళినా ఈ భారతదేశంలో ఎటువైపు నుంచి ఎటువంటి గాలి వెళ్ళినా సరే అటువైపే వెళ్ళి చెప్పాలి అంటారు ఒకటి. దాంట్లో ఆ సైన్స్ లో కొంత అబద్ధం ఉన్నా ఆ సైన్స్ కీడికి ముడిపెట్టడం పరమ దారుణం. నువ్వు సరిగ్గా తిప్పకపోతే మీ ఇంట్లో ఎవరో జబ్బు చేస్తుందని, మీ తండ్రి చచ్చిపోతుందని, లేదా మీ పంటలు బాగా పండవని, ఇటువంటివన్నీ కూడా చాలా మూర్ఖత్వం. వీటిని అడ్డం పెట్టుకొని బోలంత మంది వాస్తు పేరిట బలవుతున్నారు. అట్లా వాస్తు కోసం లేనిపోని కోణాల్లో ఇంటిని తిప్పి ఇంటి స్థలాన్ని కూడా బోలంత వృధా చేసుకొని అన్ని వాళ్ళు నష్టపోతున్నారు తప్పితే వాస్తు వల్ల పైసా వంతు కూడా లాభం లేదు. జ్యోతిష్యం గురించి, జ్యోతిష్యం అనేది దీని గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. జ్యోతిష్యం అనేది ఒక బిజినెస్ అని అంటారు చాలా మంది. నేను మాత్రం వాడితో ఏకీభవిస్తా, పూర్తిగా 100% బాబు గోవిందర్ గారు కూడా అంటారు జ్యోతిష్యం అనేది కేవలం బిజినెస్, అంతకంటే ఏమీ లేదు అని అంటారు. కొన్ని దేశాల్లో బాబు గోవిందర్ గారే చెప్పారు, కొన్ని సౌదీ అరేబియాలో జ్యోతిష్యం పేరిస్తే తను నరుగుతారని కూడా చెప్పారు. వాళ్ళ మతంలో జ్యోతిష్యం అనేది అసలు నిషిద్ధం. తర్వాత స్వామి వివేకానంద హిందూ మతం మేమైతే నమ్మం, కానీ ఆయన చెప్పిన ఒక మాట మాత్రం నేను నమ్ముతా. ఆయన అంటాడు జ్యోతిష్యం కోసం పోయేవాడిని వాడిని జ్యోతిష్యం దగ్గర పంపకంటే ముందు పిచ్చాసుపత్రికి పంపించడం మంచిది అని అంటాడు వివేకానంద. ఆయన మాటని మాత్రం నేను నమ్ముతా, కానీ ఆయన దేవుని నమ్ముతాడు, అది మాత్రం నేను నమ్మను. జ్యోతిష్యం మాత్రం పూర్తిగా బిజినెస్, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు.